అందరికీ నమస్తే. ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో జరిగిన మీటింగు కాంగ్రెస్‌కు ఒక పెద్ద షాక్ అది. ఎందుకంటే వాళ్ళు రోజు ఇప్పటికి ఇంకా ఆశ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారు. ఎమ్మెల్సీలు వచ్చి ఇంకా మా పార్టీలో చేరుతారు. ఇంకేదో అయితది, ఇంకేదో అయితది. మనం రోజు చూస్తున్నాం కదా! పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రోజు మాట్లాడుతున్నాడు. మాకు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. కేటీఆర్‌కు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళే మాతో టచ్‌లో ఉన్నారు, వచ్చేస్తారని. కానీ కేసీఆర్ దగ్గర జరిగిన మీటింగ్‌లో ఒక్కరు డుమ్మా కొట్టినా కూడా కాంగ్రెస్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా పెద్ద రచ్చ చేసేది. ఈయన డుమ్మా కొట్టిండు, ఇంకా రేపే ఎల్లుండో వచ్చి కాంగ్రెస్ చేరిపోతాడు, గాంధీ భవన్‌కి వచ్చేస్తారు అని ఖచ్చితంగా ప్రచారం చేసేవాళ్ళు. ఆ ఛాన్స్ ఇవ్వలే. మొత్తం వాళ్ళకున్న ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అయినారు. ఒక్కరు కూడా మిస్ కాలే. అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఒక మల్లారెడ్డి ఒక్కడే డల్గా ఉన్నాడు. మల్లారెడ్డి ఒక్కడే కొద్దిగా ఏమంటావు మేక చూపులు అంటుంది చూడు, అటు ఇటు చూస్తుంటారు, కన్ఫ్యూజ్. ఆయన ఒక్కడే కొద్దిగా అటు ఇటు చూస్తుంది తప్ప అటెండ్ అయిన ఆయన కూడా, ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. మల్కాజ్గిరి ఆయన ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. ఇంకా ఎంపీలు అంటే ఎట్లా లేరు, లోక్సభ ఎంపీలు లేరు, రాజ్యసభ ఎంపీలు అటెండ్ అయినట్టున్నారు. ఇట్లా మొత్తం అటెండ్ అయినారు. ఆ మీటింగు డుమ్మా కొడితే కొద్దిగా అనుమానం ఉంటుండే, వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పోతారు, వీళ్ళు బ్లాక్ షీప్స్ అనేది అర్థమైపోతుండే. కానీ అక్కడ బ్లాక్ షీప్స్గా కనబడుతుంది. ఒక్క మల్లారెడ్డి బ్లాక్ షీప్ లాగా కనబడుతున్నాడు. మిగతా వాళ్ళంతా కూడా పర్టికులర్గా మేము రాము అని సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. అడగొచ్చు మీరు ఒక మాట, మస్తు ఉన్నాయి ఇట్లాంటివి. గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ అటెండ్ అయ్యి ఆ నుంచి డైరెక్ట్గా వచ్చి అప్పుడున్న ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ని కలిసి పార్టీ చేరిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎట్లా నమ్ముతారు అని. కానీ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం కదా, 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ పాలన పైన జనాల నుంచి వస్తున్న టాక్, పబ్లిక్ టాక్ అంతా అందరు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళంతా కొంత భవిష్యత్తు కోసం చూస్తున్న వాళ్ళు. అంటే భవిష్యత్తు బాగుండాలి, ఇంకా అయ్యింది అయిపోయింది, ఇట్లా అధికారం లేము అయిపోయింది. కానీ ఇప్పుడు పోయి ఏమవుతామో కాంగ్రెస్లో ఎవరేమవుతారో తెలియదు కదా. కానీ ఇలా ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అని మాత్రం వాళ్ళు డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఒక పొలిటికల్ విశ్లేషణ అదే. వాళ్ళు ఇక బీఆర్ఎస్లో ఉంటే నెక్స్ట్ మళ్ళా ఇప్పటి నుంచి కేటీఆర్ ఒక మాట అన్నాడు, కుండ వలిగితే వలిగింది కానీ కుక్కబుద్ధి బయటపడది అని. అంటే ఎట్లా పోతే పోయింది అధికారం, కానీ మావోడేవాడో మందోడేవాడో మాకు అర్థమైపోయింది అని కేటీఆర్ కామెంట్ అర్థం అది. ఇప్పుడు నిన్న మీటింగ్ కూడా దానికి అదే అర్థం. మీటింగు ఫామ్ హౌస్ దాకపోయి అసెంబ్లీలో ఎట్లా ఫైట్ చేయాలి, అసెంబ్లీలో ఏం మాట్లాడాలని కేసీఆర్ దగ్గర దాదాపు 3 గంటలు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ అటెండ్ అయినారు అంటేనే కాంగ్రెస్ వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లు లెక్క అది. వాళ్ళంతా ఇక మేము ఉంటాము అని సంకేతాలు ఇచ్చినట్టు. సిచ్యువేషన్ కూడా అట్లే డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మీద 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది కాంగ్రెస్లో? వాళ్ళకే దిక్కు లేదు, దిక్కు దివానా లేదు. దిక్కు ఒక్కడే కాదు, దివానా కూడా లేదు. వాళ్ళని ఎవరు పట్టించుకోతో లేడు, వాళ్ళకు అపాయింట్మెంట్స్ లేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేసింది లేదు. పాపం వాళ్ళకు ఎన్నుకో వచ్చే అవకాశం కూడా లేక ఏదో తప్పదు కదా, ఇరుక్కపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయలేము, ఏదైతే అది అయిందని కొంతమంది ధైర్యంగా డిసైడ్ అయి ఉన్నారు. కోర్టులు కొట్టేస్తాయా, కొట్టేవా, కోర్టు వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తాయా, చెయ్యా. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు డిస్క్వాలిఫై కావాలని కోరుకుంటలేదు. బీఆర్ఎస్ కూడా ఇంకా కొద్దిగా టైం కోసం చూస్తున్నారు. సంవత్సరానికి ఇట్టుంది వ్యవహారం, ఇంకొక 6 నెలల తర్వాత అయితే ఇంకా మంచిగా ఉంటుంది, పండు అవుతుంది వ్యవహారం. ఇప్పుడు కాయ మాగుతున్నది, ఇంకొక 6 మంత్స్ అయితే మొత్తం పండు అవుతుంది. అంటే జనాలకు మొత్తం విషయం అర్థమైపోతుంది. మొత్తం విషయం అర్థమైనప్పుడు ఒక బై ఎలక్షన్ వచ్చిందనుకో, అప్పుడు అసలు విషయం ఏందో అర్థమవుతుంది. కాంగ్రెస్ మీద జనాలకున్న అభిప్రాయం ఎందుకు అర్థమవుతుంది. ఈ సంవత్సరంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అంత పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారు కదా. ఈ పిచ్చి నిర్ణయాలతోన కేసీఆర్ మీద ఎంత నెగిటివ్ టాక్ ఉందంటే మనం ఎలక్షన్స్ అప్పుడు మనం చూసినాం. అంత నెగిటివ్ టాకు పాజిటివ్ టాక్ అయింది ఇప్పుడు. ఎందుకు అంటే జస్ట్ వీళ్ళు తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయాల వల్ల. యాక్చువల్గా వీళ్ళ మీద ఉన్న నిజానికి వీళ్ళ మీద ప్రేమతో ఓటేయలే, కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు అవి చూసి ఇంకా కేసీఆర్ కన్నా వీళ్ళు బెటర్ అని చెప్పేసి ఓట్లేసారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలతోన, వీళ్ళు స్కీమ్స్ అమలు చేయకపోవడంతోన వీళ్ళ మీద మళ్ళీ యాంటీ అయిపోయింది. అప్పుడే ఓ 10 సంవత్సరాల తర్వాత వచ్చే యాంటీ ఇప్పుడే కనబడుతుంది వీళ్ళ మీద. వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉంటామన్నారు, కానీ ఆ సంవత్సరం తర్వాతనే పరిశాన్ ఉన్నది. ఈ సంవత్సరం తర్వాత ఏమైతే తెలియదు, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎవ్వరు భవిష్యత్తును వదిలేసుకొని ఇదేమో తగ్గుతుంది, కాంగ్రెస్ గ్రావిటీ తగ్గుతుంది, రోజు రోజుకు ఇంకా పెరగది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే అవకాశాలు లేవు. వాళ్ళు ప్రతిపక్షంలో లేరు కదా, అధికారంలో ఉన్నారు. అధికార పార్టీకి ఎప్పుడైనా సరే వాళ్ళ గ్రాఫ్ తగ్గింది అన్న తర్వాత మళ్ళీ పెరగడం అనేది ఉండదు. అట్లా కూడా కేసీఆర్ 3వ సారి అధికారంలోకి వచ్చేది మళ్ళీ. ఎందుకంటే అప్పటికే ఆయన మీద నెగిటివ్ ఉన్నది. ఎలక్షన్స్లో మంచి మేనిఫెస్టో ఇచ్చిర్రు, ఎలక్షన్స్ ముందరనే కొత్త స్కీమ్స్ ప్రకటించిండ్రు. కాబట్టి మళ్ళీ ఒకవేళ తగ్గిపోయిన గ్రాఫ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చేది. అందుకే అధికార పార్టీకి తగ్గుదల ఉంటుంది. ఆ తగ్గుదల అనేది క్రియేట్ కాకూడదు, తగ్గింది.
ఇంక మళ్ళీ పెరిగే అవకాశాలు మంచి 3 ఇప్పటిదాకా తిట్టిన వాళ్ళు, ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆశలు పెంచుకునే అవకాశాలు ఉండవు. ఆశలు ఒకసారి పోయిన తర్వాత మొదలే మన తెలంగాణ జనం తెలుసు కదా, తెగిస్తే తెడ్డ లింగం అన్నది ఉంటుంది. ఆ తెడ్డు లింగం అయిన తర్వాత ఇంక మళ్ళీ ఆ లింగానికి పూజలు ఉండవు. ఆ లింగం అంతే, ఇంకా ఆ లింగానికి పూజలు ఉండవు, వదిలేస్తారు. అట్లుంటుంది మన తెలంగాణ దగ్గర. కాబట్టి ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నట్లుగా ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఇవన్నీ కూడా పాపం ఆయన కూడా ఏం తెలియదేమో. ఆయన ఏదో ఒక ఉత్సవ విగ్రహం లాగా అయిపోయినాడు. ఉన్నాడు పీసీసీ ప్రెసిడెంట్, కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తెలియదు. ఇంకోటి ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ అనుకుంటే వీళ్ళు ఎవరిని చేర్చుకునే అవకాశం కూడా లేదు. మహేష్ కుమార్ గౌడ్ వద్దు అనుకుంటే వీళ్ళు ఎవరిని చేర్చుకోకుండా ఉండే అవకాశం లేదు. మహేష్ కుమార్ గౌడ్ చేతులు ఏం లేదు. ఏఐసీసీయే అసలు ఎవరిని చేర్చుకోవద్దని డిసైడ్ అయింది. ఏఐసీసీయే ఇంకా చేర్చుకునే కాడికి చాలు, ఇంకా మిగతా వాళ్ళను ఇక్కడ అక్కడ ఈ చేర్చుకునే వ్యవహారాలు వద్దు అని వాళ్ళే పర్మిషన్ కట్ చేసి పడేసారు. ఇంకా మహేష్ కుమార్ గౌడ్ చేసేది ఏముంటుంది? కానీ ఆయన అట్లా అంటారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం. పాపం ఆయన ఇప్పటిదాకా మహేష్ కుమార్ గౌడ్ మార్కంటూ ఏం లేదు కాంగ్రెస్ పైన. ఏదో ప్రయత్నాలు, ఏదో ఆయన టచ్చినోడు ఈయన టచ్చినోడు అంటే 4 రోజులు వార్తలు వస్తాయి, ఆయన కూడా పీసీసీ ప్రెసిడెంట్ వార్తల్లో మెలగాలి, వార్తల్లో కనబడాలి అనే ఉద్దేశంతో తప్ప ఏసీసీఏ ఎమ్మెల్యేలు చేర్చుకోవద్దని కట్ చేసి పడేసిన తర్వాత ఇంకా వాళ్ళు టచ్ ఉన్నారు, వీళ్ళు టచ్ ఉన్నారు అనేది ఉత్తి మాట. అది మీరే చెడగొట్టుకున్నారు. వచ్చేవాళ్ళేమో పాపం, కానీ మీరు చెడగొట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంకా భవిష్యత్తు ఇక్కడ లేదు. కాంగ్రెస్లో భవిష్యత్తు లేదు. ఉంటే గింటే బీఆర్ఎస్లో ఉంటుంది భవిష్యత్తు తప్ప కాంగ్రెస్ భవిష్యత్తు లేదు అనేది బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. ఒక మల్లారెడ్డి ఒక్కడే ఇంకా గాలిలో ఉన్నాడు. ఆయన వేరే కారణాలు ఉన్నాయి. ఆయన అట్లా ఉండడానికే, భవిష్యత్తు గురించి కాదు. ఆయన బిజినెస్ మ్యాన్ కదా, ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి బిజినెస్ యాంగిల్ ఆయన ఆలోచిస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు అయితే ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకా కాదు, అయిపోయింది, తెగేసినాం, వద్దు, గాంధీమోహన్ ముఖం చూడొద్దు, కాంగ్రెస్ వద్దని పోవద్దు. పోయినోళ్ళే చెప్పారు కదా, ఆ పోయిన 10 మందే చెప్పారు వద్దు నాయన మీరు రాకుర్రు, పరిస్థితులు బాగలేవు, ఏదో అనుకొని వచ్చినాం, అంతా ఎడమామి లాకున్నది కదా, మీరేం రాకుర్రు అని చెప్పి వాళ్ళే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చెప్పుకున్నారు, బాధపడిర్రు. ఇంక ఏడొస్తారు ఎమ్మెల్యేలు. కానీ ఈ ఫామ్ హౌస్లో జరిగిన మీటింగ్ మాత్రం కాంగ్రెస్కు ఒక షాక్. వాళ్ళకు ఇక వాళ్ళు ఊగే వీలు చేరుతలు మాట్లాడుకొని అనవసరంగా ఇజ్జత్ కొట్టుకోవడం తప్ప ఏం ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.